హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ కిహానా. నేను మీ శ్రావణి. ఇప్పుడైతే మనం ఒమ్మిలో, ఇది ఒక ప్యూర్ పల్లెటూరు అనమాట. ఈ ఒమ్మిలో మనం శివాలయానికైతే వెళ్తున్నాము. అసలు ఒమ్మి ఎందుకు వచ్చాము చెప్పు. అసలు ఒమ్మి నోములు ఉన్నాయి మాకు, అందుకని నోముల కోసం ఇక్కడికి వచ్చాము. ఇందులో కార్తీక పౌర్ణమి నోముల కోసం వచ్చామన్నమాట. మా డాడీ వాళ్ళ పుట్టిన ఊరు నేటివ్ ప్లేస్ ఒమ్మి. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రాజాం పక్కన అనమాట, బొబ్బిలి దగ్గరలో. సో ఇప్పుడైతే మేము కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము, దిగిపోయాము. నైట్ అంటే 14th నైట్న ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 6:30 అయ్యేసరికి ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో రాగానే పౌర్ణమి కదా, శివాలయంకి వెళ్ళి దీపాలు వెలిగిద్దామని చెప్పి వెళ్తుంటే ఇట్లా చక్కగా పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీకు ఆ వ్యూ చూపిస్తాను, చూడండి, కనిపిస్తాయి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాలేదు విహా, నువ్వు 1% కూడా నడవలేదు, చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ఒక 10 minutes నడిస్తే చాలు. నాకు ఈ వ్యూ మాత్రం భలే నచ్చింది. ఇది ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది. ఒకసారి అది చూడండి, ఫ్లవర్స్. అంటే మనకి సిటీస్లో ఇలా ఉండదు కదా, సో అందుకని నీకు బాగా నచ్చేసింది, అంతేనా? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, కొంచెం ఈ ఎండ బాగా తగులుతుంది కాబట్టి కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఏం జరుగుతుందో అది చూపిస్తాము. ఇప్పుడైతే ఓన్లీ శివాలయానికి ఎక్కడి వరకు అవి చూపిస్తాను, ఓకేనా? యాక్చువల్గా మనకి విజయవాడలో అయితే అస్సలు చలి లేదండి, ఎండ మండిపోతుంది. కానీ ఇక్కడ అసలు ఎంత చలి అంటే అసలు తట్టుకోలేకపోయాము. ఎముకలు కొరికేసే చలి అంటారు చూసారా, ఆ రకంగా అనమాట. ట్రైన్లో అయితే ఏసీ కోచే పెట్టరేమో అనిపించింది, అంత చలి. అసలు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము స్వెటర్ తీసుకొచ్చాము, జర్కిన్ అది తీసుకొచ్చాము, కానీ అంత చలి లేదు. విహా కూడా యూస్ చేయలేదు, అందుకని చెప్పి అసలు ఈసారి తాలేదు. అయ్యో ఎందుకు తాలేదు అనిపించింది, అంత చలిగా ఉందన్నమాట. పైగా నేను ట్రైన్లో నిద్ర పట్టింది, కాకపోతే చాలాసేపు మెలకుగా ఉండి అప్పుడు పడుకున్నాను, బాగా నిద్ర పట్టింది. తర్వాత 4:30కి అయితే మా మమ్మీ లేపేసింది. అంటే వెళ్ళాలి కదా మమ్మీలో, అంటే ఆ పలానా ప్లేస్ దగ్గరికి చేరుకోవాలి కదా, అందుకని అయితే మేము చాలా ఫాస్ట్గా లేచాము. తర్వాత వ్యాన్ ఎక్కాము, అక్కడ కూడా నిద్రపోయాను. తర్వాత ఆటో కూడా ఎక్కాము, అక్కడ కూడా నిద్రపోయాను. వాళ్ళే నిద్ర వచ్చింది, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మా నిద్ర వస్తుంది అనుకున్నా. అమ్మేమో నువ్వు నోరు మూసుకోవే, ముందు గుడికి పదా అని స్నానం చేయించి అన్నీ చేయించింది. అదిగోండి అక్కడ జెండా ఎగురుతూ ఉంది కదా, అదే అనమాట టెంపుల్. విహా చెప్పినట్టుగా ఒక 10 to 15 minutes నడిస్తే సరిపోతుంది. నాకైతే పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే నేను రోజు వాకింగ్కి వెళ్తున్నాను కదా. సో ఆ 5000 steps నాకు ఈ రోజులో కంప్లీట్ అయిపోయినాయి అనమాట. యాక్చువల్గా ఊరు వెళ్తున్నాను, అక్కడ వాకింగ్ చేయడం కుదరదు కదా, సో అందుకని ఇట్లా నాకు వాకింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి మేము ఒక 2 years నుంచి వెళ్తున్నాము. మా మమ్మీ అయితే గనక ఎప్పటి నుంచో కార్తీక పౌర్ణమి నోముల కోసం వెళ్తున్నారు. నేనైతే గనక ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ టైం వెళ్ళడం. బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని, కానీ అప్పుడైతే టెంపుల్ లేదు, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఒక 4 to 5 years అవుతుంది అంతే. ఈ టెంపుల్ దగ్గర విహాకి ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఈ బావే. ఎందుకు అంటే మనకి సిటీస్లో బావులు కనిపించవు కదా, సో చేదవేసి మనకి నీళ్ళు లాగడానికి వీలు పడదు. కానీ విహాకి బావిలోకి చేదవేసి నీళ్ళు లాగడం అంటే ఎంత ఇష్టమో, అందుకని ఇక్కడ ఫస్ట్ తనే లాగుతానంటే లాగిందనమాట, వాటర్ తీసింది. ఆ బకెట్ వాటర్ మన ముగ్గురికి సరిపోతాయి విహా అంటే, లేదు నీకు మళ్ళీ నేను తోడతానని చెప్పి నేను చెప్తున్నా వినుకోకుండా వాటర్ మొత్తం కంప్లీట్ చేసేసి మళ్ళీ లాగింది. ఇంకా నేను కూడా వాటర్తో కాలు కడుక్కొని తల మీద కొంచెం చిమ్ముకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. 2 times నుంచి నేను కార్తీక పౌర్ణమి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. అంటే 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, సో ఇక్కడ అట్లా వెలిగించేస్తాం అనమాట. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఎక్కడా కూడా గర్భగుడిలోకి తీసుకెళ్ళి శివుడికి అభిషేకం అయితే చేయించరు.
పంచామృతాలతో కానీ వాటర్తో కానీ దేంతో అయినా సరే, కానీ మనకి ఈ టెంపుల్లో చేయిస్తారు. ఎన్ని ఫ్యామిలీస్ వెళ్తే అన్ని ఫ్యామిలీస్‌కి చేయిస్తారు. మనం ఐటెమ్స్ తీసుకెళ్తే సరిపోతుందనమాట. అంటే ఊర్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా! అక్కడ మనం ఇట్లా శివాలయంకెళ్తున్నాం అభిషేకం చేయడానికి అంటే, వాళ్ళు మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇస్తారు. ఇంక సో, మనం వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇట్లా అభిషేకం చేయాలని అని కూడా అసలు జస్ట్ ఏం చెప్పక్కర్లేదు. జస్ట్ మనం వెళ్తేనే ఆయన ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసేస్తారు. ఆల్‌మోస్ట్ 15 మినిట్స్ ఈచ్ ఫ్యామిలీకి స్పెండ్ చేస్తారనమాట. ఇంకా సో, మేము కూడా అట్లా అభిషేకం చేయించుకున్నాము. అమ్మేమో వాళ్ళ ముగ్గురి పేరు మీద అంటే అమ్మ, నాన్న, చెల్లి. నేనేమో నేను, శ్రీధర్ మా ముగ్గురి పేర్ల మీద అభిషేకం చేయించేసి పంచామృతాలతో అనమాట అభిషేకం చేయించాము. చాలా బాగా అనిపిచ్చిందండి. ఫస్ట్ అయితే వెళ్ళంగానే ఇక్కడ స్టార్టింగ్‌లో తులసి కోట ఉంటదనమాట. అమ్మ తులసమ్మకి వాటర్ పోసేసి 365 ఒత్తులు వెలిగించడానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటది కదా! ఆ ప్రాసెస్‌లో అంటే ఫస్ట్ వాటర్‌తో వాష్ చేసి, తర్వాత బియ్యపిండి వేస్తాం కదా! ఆ బియ్యపిండి మేము ప్యాక్ చేయమని చెప్పాము షాప్‌లో. కానీ అది మిస్ చేశారు. సో, ఇంక వేరే ఆప్షన్ లేక, ఇంకా పసుపు, కుంకుమ బట్టతో ముగ్గులు వేసేసి, అగరత్తులు వెలిగించి, ప్రసాదం పెట్టి, గౌరీదేవుని కూడా తయారు చేశాము. వాటికి బొట్టు కూడా పెట్టి, మేమైతే 365 ఒత్తులు వెలిగించేసాము. ఇక్కడ చూడండి మేము టెంపుల్‌లో దర్శనం, అభిషేకం చేసుకొనొచ్చేసరికి వత్తులన్నీ కంప్లీట్‌గా కాలిపోయినియి. అదే మన సిటీస్‌లో అయితే గనక టెంపుల్‌లో క్రౌడ్ ఎక్కువుంటది గదా! సో, ఆ వత్తులు కాలే వరకు ఉంచుకోకుండా పక్కకు తీసేస్తారు. నాకు ఇక్కడ ఈ విషయం అయితే బాగా నచ్చుతుంది. సో, మేమైతే మా కార్తీక పౌర్ణమి ఇట్లా సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.